గత కొద్దేళ్లుగా భూములకు విపరీతమైనటువంటి రేట్లు పెరగడంతో కూడా అధికారులు కూడా భూములపై కన్నేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే ఇక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి అలాగే అసైన్డ్ భూములు ఉంటాయో పాత వాటిని తిరగరోడి కొత్త వారికి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది కూడా గ్రీవెన్స్ను ఆశ్రయిస్తూ ఇక్కడ న్యాయం చేయాలని చెప్పి కలెక్టరేట్ చుట్టూ అలాగే హనుమకొండ పరిధిలో వరంగల్ పరిధిలో ఉన్నటువంటి కమిషనరేట్ల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాకపోగా దీనికి అధికారులే వత్తాసు పలుకుతున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ చాలా మందిలో వ్యక్తమవుతున్న నేపథ్యం. ప్రతి మండే రోజు గ్రీవెన్స్ సెల్కి వచ్చినటువంటి బాధితులు కూడా అనేక మంది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో బాధితుల కష్టాలు కూడా అంతా ఇంత కావు. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి తమకు ఎవరో వచ్చి కబ్జాలు చేసి మా భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎట్లాంటి డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ కూడా కేవలం బెదిరింపులకు ప్రలోభపడి అధికారుల అండదండలు చూసుకునే ఇక్కడ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2004 నుండి మేము డాక్యుమెంట్లు సేకరించినా అవన్నీ మా పేర్ల మీదనే ఉన్నాయన్నటువంటి విషయాలు కూడా బాధితులు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి పోలీసుల దగ్గరికి అలాగే అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి పట్టింపు లేని తనం అనేది ఇక్కడ తమని ఇంకా కుంగదీస్తుందన్నటువంటి ఆవేదన బాధితులు వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి హనుమకొండ ఎంఆర్ఓ పరిధిలో తహసీల్దార్ పరిధిలో జరుగుతున్నటువంటి కొన్ని భూములు అలాగే 839 అలాగే 840 844 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణంగా ఉందంటున్నారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్కి వచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళామని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళ్ళినా కానీ తమకు ఎట్లాంటి న్యాయం జరగడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులే తమకు వత్తాసు పలకడం, ఎదుటి వాళ్ళకు వత్తాసు పలుకుతుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆందోళనతోటి ఆర్టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతానికి బాధితులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పటి వరకు ఎన్నేళ్ల నుంచి చదువుతున్నారు? 2017లో మీరు భూములు కొనుగోలు చేసినారని చెప్పి అంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ మీ వైపు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరు దీన్ని ముందుండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? మీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది? మీరు ఎందుకు ఆర్టీవీని ఆశ్రయించారు? మేము 2018లో పర్చేజ్ చేసామండి భద్రకాళి గుడి వెనకాల. అది ఎగ్జాక్ట్లీ ఎల్బీ కాలేజ్ కాంపౌండ్ వెనకాలకు వస్తుందండి. 2018 840 స్క్వేర్ యార్డ్స్ మీద కొనుక్కున్నాం. సాధారణం అనే పట్టేదారి నుంచి మేము తీసుకున్నాం. అది కాపు సంఘంలో ఉంటుంది. కాపు సంఘం నుంచి మేము పర్చేజ్ చేసినాం. 839 సర్వే నెంబర్లో మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మాకు 214 215 ప్లాట్ నెంబరు 214 215/A. ఇది మొత్తం కలిపితే మాకు అరౌండ్ 840 సర్వే నెంబర్ 840 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి మొత్తం అంతా. సో దీంట్లో ఏంటంటే మేము 2018లో పర్చేజ్ చేసినప్పుడు ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు. 2021లో ఇట్లాగే కొంతమంది బండ కార్మికులకు మాకు ఇచ్చారు, గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చారు, చేశారు, పంచారని చెప్పి వచ్చారు. వస్తే మేము అప్పుడు 2021లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అప్పటి నుంచి 2025 దాదాపు ఫిబ్రవరి మార్చ్ వరకు ఎవరు రాలేదు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండే ఎవరు రాలేదు. ఎప్పుడైతే మా ఇంజక్షన్ ఆర్డర్ మళ్ళీ ల్యాప్స్ అయిన కాడ నుంచి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఇబ్బంది పెట్టడం కాకుండా ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము పలానా అది మట్టవాడ స్టేషన్ కిందికి వస్తుందండి. మట్టవాడ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు మీ దగ్గర పట్టాలు ఏమున్నాయి మీరు తీసుకురండి, వాళ్ళ దగ్గర ఉన్నాయని అంటున్నారు. మేము అంతకుముందు ఆర్టీ కింద 2 సార్లు ఎంఆర్ఓ గారికి పెడితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒకసారి ఏమో లేదని అన్నారు. ఇప్పటివరకు మళ్ళీ మేము ఎప్పుడు మళ్ళీ 2 మంత్స్ బ్యాక్ మళ్ళీ పెడితే ఇప్పటివరకు దాని గురించి అసలు ఏం రెస్పాన్స్ లేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మా పట్టేదారికి కొన్నట్టుగా పట్టా అన్నీ ఉన్నాయి మా దగ్గర. పలానా ఎంఆర్ఓ గారికి చూపిస్తే కూడా ఆయన రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో మాకు ఇప్పుడు దాదాపు గ్రీవెన్స్ సెల్కి మేము తిరగబట్టి 2-3 మంత్స్ అవుతుంది. మేడం ఇంతకుముందు కలెక్టర్ మేడం కూడా కలిసాము, మళ్ళీ ఇవాళ కూడా కలిసాము. మేడం కమిషనర్ కానీ కలవమని చెప్పింది. సో మేము కమిషనర్ గారు కూడా కలుద్దాం, మళ్ళీ ఇంకోసారి కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాము. మరి ఇప్పుడు బండ కార్మికులు అనే పేరుతో వాళ్ళు వస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి అంతకుముందు మీకు వాళ్ళకు ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు స్తబ్దుగానే ఉన్నారు. మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ రాగానే వెళ్ళడంలో ఆంతర్యం ఏంటి అనుకుంటున్నారు? ప్లస్ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చేస్తున్నారా? ఇప్పుడు అధికారుల నుంచి మీకు ఎందుకు స్పందన రావడం లేదు? వాళ్ళు తోటి మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మాకేం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన కాగితాలు ఉన్నాయి. వాళ్ళు అంటే మేమన్నా మరి చూపించండి, వాళ్ళ కాగితాలు ఉంచండి, మా కాగితాలు కూడా చూపిస్తాం. జెన్యున్గా ఎవరిది ఉంటే మీరు చూడండి, చూసి మాకు న్యాయం చేయండి అని అంటున్నాం. మేము బలవంతంగా దాని మీద ఎన్నడూ పోలేదు, మేము దాని మీద చేయలేదు. వాళ్ళే మొత్తం అంతా బోర్ వేశారు, ఇప్పటికి కట్టుకుంటున్నారు, చేస్తున్నారు, స్టిల్ డేట్ కూడా కడుతున్నారు. మరి వాళ్ళు బోర్ వేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అసలు బోర్ వేసారంటే ఇప్పుడు మినిమం మనకు తెలుసుంటుంది కదా. రాత్రి వేస్తున్నారండి వాళ్ళు. రాత్రి కన్స్ట్రక్షన్ వేస్తున్నారు, బోర్ వేస్తున్నారు, అంతే అయిపోతుంది. మేము రిప్రజెంట్ పోయి సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎస్ఐ గారిని కలిసినా కానీ మీరు వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి, మీది ఇంటరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ కదా, ఇంటరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ కానీ ఇంజక్షనే కదా సార్, ఏదైనా కానీ ఆపాలి కదా పని. మరి వాళ్ళు ఆపట్లేదు. మేము పోయినా వాళ్ళు పోయినా కానీ వాళ్ళంతా లేడీస్ ముందు పెట్టి మమ్మల్ని అట్రాసిటీ కేసు కింద బుక్ చేద్దామని కూడా చూస్తున్నారు వాళ్ళు. ఇక మేము ఎట్లా ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరైతే న్యాయం అవుతుంది మాకు, దయచేసి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మీకు ఏం చూపిస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర దాదాపు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు
2002 నుంచి కూడా మీరు ఆర్టీఐ యాక్ట్ కింద కూడా తీసుకున్నటువంటి ఆ సీక్వెన్స్ అంతా తీసుకుంటా అంటే ఎవరి పేర్ల మీదనే ఒక సీక్వెన్స్ వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. దానికి సంబంధించినటువంటి 2017-18 నుంచి కూడా మీ పేర్ల మీద బదలాయించిందని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళని కూడా ఇప్పుడు పోలీసులు కానీ ఎంఆర్ఓ గారు కానీ అట్లా అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ చూపించారు, మీకేమన్నా అట్లా పలానా ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెప్పి చూపిస్తున్నారండి. పలానా ఎంఆర్ఓ గారు ఇచ్చారని చూపిస్తున్నారు మాకు. కానీ ఆ ఎంఆర్ఓ గారు మరి అథెంటిక్ ఇచ్చిందా చేసిందా అనేది వాళ్ళు క్లియర్గా మొత్తం అంతా డాక్యుమెంట్ ఇస్తలేరు. దానికి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పేపర్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎంఆర్ఓ మీ దగ్గర ఉన్నట్టే ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? మా దగ్గర ఉన్నట్టుగా అయితే లేవు వాళ్ళ దగ్గర. నాకు తెలిసి ఏదో పలానా ఎంఆర్ఓ గారు ఇచ్చారు మాకు 22 మందికి ఇచ్చారని చెప్పి చూపిస్తున్నారు అంతే. కానీ అవి అథెంటిక్ అయితే నాకు తెలిసి అయితే లేవు అవి. అంటే ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి సర్వే నెంబరు ఇప్పుడు 839, 840, 844 మీరు చెప్తున్నారు సర్వే నెంబరు. ఇప్పుడు ఈ 3 సర్వే నెంబర్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు లేకపోతే ఇంకా ఏ సర్వే నెంబర్లు ఉంటున్నారు? వాళ్ళు 40 మీద ఫైట్ చేస్తున్నారు. మాకు అమ్మిన పట్టేదారికి 3 సర్వే నెంబర్లు ల్యాండ్లు ఉన్నాయి. అది అథెంటిక్గా మేము కలెక్టర్ ఆఫీస్ నుంచే తీసుకున్నాం. అండర్ యూఎల్సీ నుంచి ఆయన తీసుకున్నాడు, అథెంటిక్గా తీసుకున్నాము. అది ఆల్రెడీ ఎంఆర్ఓకి, డిప్యూటీ తహసీల్దార్ గారికి అందరూ చూపించాము మేము. వాళ్ళ నోటీస్ కూడా ఉంది అది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి, పట్టాలు. మరి చూడండి సార్, ఎవరు వాళ్ళే చూడండి, మావి చూడండి, ఎవరికైతే వాళ్ళు న్యాయం చేయండి అన్నట్టుగా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు సంతకాలు ఎవరి ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు పెట్టినటువంటి పట్టేదారు, మీకు అమ్మినటువంటి సంతకాలకి ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి పట్టేదారు వాళ్ళకున్న సంతకాలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా లేకపోతే మీది వేరే వాళ్ళది వేరే ఉందా? దాదాపు అయితే మిస్ మ్యాచ్ ఉందండి. వాళ్ళవి వేరే ఉన్నాయి, మావి వేరే ఉన్నాయి. మాదైతే జెన్యున్గా మీరు ఇక్కడ మీకు మా దగ్గర నుంచి మీటర్ అప్లై చేసినవి ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టినవి ఉన్నాయి, మ్యూటేషన్లు ఉన్నాయి. గత 2018 నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్యాక్స్లు కడుతూనే ఉన్నాం. అవన్నీ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మరి అధికారులు మరి ఎందుకు ఇవన్నీ మీకు జెన్యూన్గా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు మీకు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? భూముల జాగాలు పెరిగాయండి, విపరీతంగా పెరిగినాయి. మీకు తెలిసిందే లేదు. దాంట్లో వాళ్ళ ఆశ ఏముందో, వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి తెలవాలి. ఇంకా అది దీని గురించి ప్రస్తుతానికి ఇక్కడ వారి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక చట్ట పరిధిలో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అక్కడ అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు. ఎందుకంటే ఈ రెండు వైపుల నుంచి పరిశీలించిన తర్వాత ఒక విషయం అయితే ఒక క్లారిటీగా వస్తుంటుంది. మరి అడ్వకేట్ గారికి ఉన్నటువంటి క్లారిటీ ఏంది, అసలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటి, మరి ఎందుకు ఇక్కడ వీళ్ళకి అన్ని పేపర్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు వీళ్ళకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇటువైపు జెన్యునా అటువైపు జెన్యునా, మరి వీరేం అబ్జర్వ్ చేశారు ఒకసారి మనం మాట్లాడదాము. సార్, మీరు ఇప్పటివరకు అయితే అబ్జర్వ్ చేసి ఉంటా అంటారు, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి, మరి అధికారులకు ఎందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు? అన్ని జెన్యున్ అని చెప్పి మీరు అంటారు, పట్టదారు నుంచి డైరెక్ట్గా మేము తీసుకున్నామని చెప్పి అంటున్నారు. అవన్నీ కూడా మీకు ఆర్టీ యాక్ట్ కింద సీక్వెన్స్ అంతా చూస్తే అంత పర్ఫెక్ట్గా ఉందని మీరు అంటున్నారు, ఆరోపిస్తున్నారు. వాళ్ళకు మరి ఆ మద్దతు ఎందుకు వాళ్ళు అధికారులు చెప్తున్నారు? మరి వాళ్ళ దగ్గర కూడా మీరు పేపర్లు పరిశీలించారా? ఒకవేళ పరిశీలిస్తే ఆ పేపర్లకు ఈ పేపర్లకు డిఫరెన్స్ మీరు ఏం కనిపెట్టారు? నా పేరు అడ్వకేట్ సత్యనారాయణ అండి. నేను మిర్యాకర్ మన వీరకుమార్ వాళ్ళ వైఫ్ నాగమణి అండ్ సురేష్ గారికి నేను ఒక అడ్వకేట్ని. వీళ్ళకు ఓఎస్ నెంబర్లు వచ్చి 1477/2025, 1465/2025. మనము ఈ కేసులో మన పత్రాలన్నీ సమర్పించి కోర్టు ద్వారా నుంచి వెళ్ళి మనం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బండ కార్మికులు వచ్చేసి మాకు పట్టాలు ఇచ్చారు ల్యాండ్ అని చెప్పేసి, మన ఎంఆర్ఓ గారు ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి డాక్యుమెంట్ అయితే మాకు సబ్మిట్ చేయలేదు, చూపెట్టలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ఇచ్చారని చెప్తున్నారు, కానీ అది అబద్ధం ముచ్చట. ఇచ్చినా కానీ మరి ఇస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా మీకు చూపించాలి కదా, మాకు చూపెట్టట్లేదు. అయినా ఇక్కడ పోలీస్ వాళ్ళకి ఏం సంబంధం? ఇక్కడ అదే పోలీస్ వాళ్ళకి ఏంటంటే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందండి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొంచెం ఆపండి అని, మాకు ప్రొటెక్షన్ మాత్రమే ఇవ్వండి, కన్స్ట్రక్షన్ చేయకుండా మాకు అది ఆపండి. మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ల్యాండ్ వీళ్ళ ల్యాండ్, సర్వే నెంబరు వీళ్ళది కరెక్టు వాళ్ళది కరెక్టు ఇవన్నీ మీరు ఏం చూడకండి. మా ఇంజక్షన్ ఆర్డర్ బేస్ చేసుకొని మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా మా మీద చర్యలు చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు వెళ్ళడం జరిగింది. మటవాడ పోలీస్ స్టేషన్కి సిఏ గారిని కలవడం జరిగింది, ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ శివకృష్ణ ఈజ్ మోర్ పర్టికులర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఐ ఫీల్ కాదు, ఆయన మిర్యాల్కర్ వీరకుమార్ అనే మన క్లయింట్ని నిన్నగాక మొన్న కోర్టులో ఉంటే ఆయనకు ఫోన్ చేసి ప్రీవియస్ ఎంఆర్ఓ, ప్రజెంట్ ఎంఆర్ఓ, గవర్నమెంట్ సర్వేయర్
అందరూ వచ్చారు, మీరు సైట్ మీదకి రండి అని చెప్పేసి ఒక 10 సార్లు కాల్ చేసి ఆయన టెన్షన్ చేశాడు. టెన్షన్ చేస్తే నేను చాంబర్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి షేక్ అవుతున్నాడు. ఏంటి అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసిన. ఏంటి సార్ అంటే, మీరు 4 గంటలకు రండి అంటే, మరి ఏం మాట్లాడారు మీరు, ఆయనకి ఏం చెప్పారని టెన్షన్ పడుతున్నాడు. ఆయన మీరు మామూలుగా మేము వచ్చినప్పుడు మాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎవ్రీ డే ఈవినింగ్ మేము పోవడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, దానికి ఏం స్పందన లేదు. మాకు పిటిషన్ తీసుకొని మాకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరిగింది, దాని మీద మేము అడుగుతున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా హౌ కెన్ యూ బ్రీచ్ ది కోర్ట్ ఆర్డర్, హౌ కెన్ యూ బ్రీచ్ ద కోర్ట్ ఆర్డర్ అని చెప్పేసి మేము అడుగుతుంటే దానికి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా దీంట్లో కొంచెం కిచ్కిచ్ ఉందండి, కొంచెం ఇచ్చుకిచ్చు ఉందండి అని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసుకుంటూ మమ్మల్ని మేము కలుస్తాం, మళ్ళీ మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి పంపించడం. వాళ్ళకే నాకు 200% చెప్తున్నానండి, ఇలా ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సపోర్టింగ్ దెమ్, 200%గా సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో రీసెంట్గా హైకోర్టు కూడా పోలీసు వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించింది కానీ భూ తగదాలకు కానీ వెళ్ళొద్దని చెప్పి హైకోర్టు కూడా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో మరి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుందని మీరు అడగొచ్చు కదా సార్. ఒకటి చెప్తున్నా, సిఏ గారు చెప్తే ఎస్ఏ గారు వినట్లేదు. ఛాంబర్లో మీరు పిటిషన్ తీసుకొని పిటిషన్ వేయండి అంటే నేను కట్టను అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు నా ముందే ఎస్ఐ గారు శివకృష్ణ గారు. అండ్ ఆయన నాతో ఎంత రూడ్గా మాట్లాడిండో, నేను స్టేషన్కి వెళ్ళి రిక్వెస్టింగ్ మేనర్గా నేను సిఏ గారితో మాట్లాడుతుంటే హీ స్టాక్ ఇన్ ఏ రూడ్ మేనర్. కమలాకర్ అనే వ్యక్తి ఆపోజిట్ పర్సన్ దాంట్లో ఉన్న వ్యక్తితోటి ఈయన కమ్యూనికేషన్ చేసుకుంటే ఆయన దగ్గర ఎంతో అంత తీసుకున్నాడని అయితే మాకు 200% ఇన్ఫర్మేషన్ ఉంది. మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్, ఎవరెవరు ఫోన్ చేసి మాట్లాడినారు, ఎవరెవరు ఏం తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి ఎటు పోతుంది, కేసు ఏ నుంచి ఏమవుతుందని మాకు ఎవిడెన్స్ ఉంది. ఎప్పుడైతే ఆఫీసర్ మమ్మల్ని పిలిచి మాట్లాడతారో, కన్సర్న్డ్ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు మాట్లాడతారో అప్పుడు మేము ముందు పెట్టదలుచుకున్నాం. ముందైతే మేము చెప్తున్నాం, మాకైతే ఈ విషయంలో మాత్రం ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. మా దగ్గర ఇంజెక్షన్ ఇంట్రీమ్ ఆర్డర్ కూడా ఉంది. ఐ కెన్ షో యూ ద పేపర్స్. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఈజ్ ఎక్స్టెండ్ అప్ టు 12/9/2025. బిఫోర్ దిస్ 28th వరకు కూడా 28/2025 వరకు కూడా మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండేది. టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అయినా కానీ ఇట్స్ అన్ ఇంజెక్షన్ ఆర్డర్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ అండ్ యూ కెనాట్ బ్రీచ్ ద ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో మాకు ఇక్కడ నుంచి సపోర్ట్ చేయట్లేదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద మీడియా అండ్ ద హైయర్ అథారిటీస్ టు టేక్ నెసరీ యాక్షన్ ఆన్ ది కన్సర్న్డ్ పర్సన్స్ who is responsible and who is making the construction on the site. We request only to request the stop. This is what we are going legally, and they are construction is happening it illegally, and the support is there. If there is no support, nobody will come to the site. అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు తెర మీదకి వస్తున్నారని చెప్పి అంటున్నారు. 100% కదండి, 100% కదా. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు కన్సర్న్ అథారిటీ ఎవరు ఉంటారు? ఫస్ట్ మనం ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు నుంచి వెళ్ళి మనకు అక్కడ ఇబ్బంది జరుగుతుందంటే మనం పోవాల్సింది ఎక్కడికి? పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు సార్ సపోర్ట్ ఇవ్వండి అంటే వాళ్ళే సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఆపోజిట్ పర్సన్ వాళ్ళకి సపోర్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారంటే ఇట్ ఈస్ లైక్ మీరు ఆరోపిస్తున్నట్టు బండ కార్మికులు ఇక్కడికి వస్తున్నారంటే బండ కార్మికులకు ఇంత ఇప్పుడు మీరు మాట్లాడినంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు, ఒక కార్మికులే కాబట్టి. ఇప్పుడు మరి వీళ్ళని వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఎవిడెన్స్ ఎట్లా మరి పరిగణలో తీసుకుంటున్నారు? నాకు తెలిసి ఏమైందంటే ఎంఆర్ఓ అనే వ్యక్తి దీన్ని వీళ్ళకి ఏమన్నా ఫేక్గా ఇవ్వడం అన్న జరిగి ఉండాలి, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వీళ్ళకి పట్టా ఇచ్చారు అని అంటున్నారు, కానీ పట్టాలో ఒక్కొక్కరి పట్టాలో ఒక్కొక్క సంతకం ఉందండి. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఇస్తే ఒకటే సంవత్సరంలో ఒక ఎంఆర్ఓ ఒకటేసారి ఇస్తారు కదా పట్టాలన్న అందరికీ. ఇప్పుడు 22 మందికి ఇవ్వాలన్నప్పుడు 22 మంది సంతకం సేమ్ ఉండాలి. కానీ ఒక పట్టాలో ఒక తిరుగుంది ఎంఆర్ఓది, ఇంకో పట్టాలో ఇంకో తిరుగుంది ఎంఆర్ఓది, ఇంకో పట్టాలో ఇంకో తిరుగుంది ఎంఆర్ఓది. మాకు ఈ విచిత్రం ఏంటంటే మా పట్టేదారు వాళ్ళ పాలైన ఆయన, ఆ పాలైన వచ్చి వాళ్ళ మీద కోపం మీద వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, మాకు విచిత్రం ఏంటంటే వాళ్ళ పట్టా డాక్యుమెంట్ ఈయన దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గర ఉండి ఈయనే మా దగ్గరకు వచ్చి కలిసి మాకు ఇవన్నీ చూపెడితే నేను అడిగినాను అప్పుడే, ఇక్కడ క్లియర్గా ఒక క్లాజ్ మెన్షన్ చేసి ఉన్నది. వెన్ పట్టా ఈజ్ ఇష్యూడ్, కన్స్ట్రక్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్ హ్యాస్ టు బీ కన్స్ట్రక్టెడ్, ది హౌస్ హ్యాస్ టు బీ కన్స్ట్రక్టెడ్ విదిన్ 3 years. After if the construction has not done in 3 years, ఆటోమేటిక్గా పట్టా క్యాన్సిల్ అయిపోద్దండి. అది కూడా వాళ్ళకి తెలియదు. సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. మేము కూడాలో మేము అప్లై చేయడం జరిగింది, యూఎల్సీలో అప్లై చేయడం జరిగింది. ఇవన్నీ అప్లై చేసి మేము అంతే ఆర్టీ యాక్ట్ ప్రకారంగానే మేము డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడం జరిగింది. కూడాలో నెంబర్ కూడా ఉందండి, సర్వే నెంబర్లో వీళ్ళ ప్లాటింగ్ మెన్షన్ చేసి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ
తమకు అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. ఎందుకంటే పట్టాలు మాకు ఎప్పుడైతే పట్టాలు వచ్చినాయో దాని మీద సర్వే నెంబర్లతో పాటు దానికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కొంతమంది అంటే బండ కార్మికులు వస్తున్నారు, కానీ బండ కార్మికుల వెనుక ఎవరో ఈ వ్యవస్థ నడిపిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా దానిపై కొంత స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరికి ఉంటుందో కోర్టు ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్డర్ను కూడా బ్రీచ్ చేయడం అంటే సరికాదన్నటువంటి ఉల్లంఘించడం కూడా సరికాదని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతమంది అంటే సంతకాలు కూడా వాళ్ళకు సంబంధించి వివిధ రకాల సంతకాలు ఉన్నాయి. మా అందరి దగ్గర ఒకే రకమైనటువంటి సంతకాలు ఉన్నాయి. ఇది కూడా చూస్తే ఇక్కడ కమిషనర్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఇక్కడ ఎవరికైనా తెలుస్తుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కేవలం ప్రభుత్వ అధికారులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారే ఇది వెనుకుండి నడిపిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు, ఇక్కడ ఆందోళన, ఒక అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి కూడా పోలీసులకు కూడా సంబంధం లేకుండా ఉండాల్సింది హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు పెడుతున్నారు అసలు అని చెప్పి పోలీసులకు కూడా హెచ్చరికలు చేశారు. ఇక్కడ వీళ్ళు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీసులు చేస్తున్నటువంటి పని రెవెన్యూ డిపార్ట్మెంటా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పని పోలీసులు చేస్తున్నారా, ఎవరు ఏం చేస్తున్నారో ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో తమకు అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం వెనుక మతలబ్ ఏంటన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆర్టీవీని ఆశ్రయించిన తర్వాత కూడా ఇది అంటే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడం కోసం వాళ్ళు చెప్తున్నారు. దీన్ని అన్ని రకాలుగా జెన్యూన్గా బాధ్యత మాది, డబ్బులు పెట్టుకున్నాము, అన్ని రకాలుగా అనుకూలంగా మాకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది స్పెషల్ ఇంట్రెస్ట్ చూసి దాన్ని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి దీంట్లోకి లాకేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయ విచారణ జరిపించి తమకు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మొత్తం పరిగణలోకి తీసుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.